ఓం నమో నారసింహాయ. సింహగిరి శ్రీచందనం వీక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి పర్వదినం సందర్భంగా లోకమంతా రామమయమైంది. శతాబ్దాల చరిత్ర గల సింహాచల క్షేత్రంలో రాములవారి కళ్యాణం రమణీయంగా జరిగింది. దేవస్థానం తరపున ఈవో కె సుబ్బారావు దంపతులు రాములవారికి నూతన వస్త్రాలు సమర్పించారు. స్థానాచార్య టిపి రాజగోపాల్ నేతృత్వంలో అర్చకులు ఆగమోక్తంగా వేడుకను జరిపించారు. భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై సీతారాముల వారికి నూతన వస్త్రాలు, ముత్యాల తలంబరాలు సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. గోవింద రామనామస్మరణలతో ఆలయ ప్రాంగణం మారుమోగింది. సీతారాముల కళ్యాణ విశేషాలను స్థానాచార్యులు వివరించారు. ధర్మబద్ధమైన జీవనాన్ని ఆచరించి లోకానికి శ్రీరాముడు మార్గనిర్దేశం చేశారని ఉద్బోధ చేశారు. రాజుగా, క్షత్రియుడుగా అందరికీ ఆదర్శ పురుషుడు కనుక ఆదర్శ పురుషుడుగా ఉండాలి కనుక ఆ వచ్చిన అపవాదుని తొలగించుకుంటే కానీ ఆయన విరోధాత్మకం నిలబడదు కనుక అలా అది ధర్మం. భగవంతుడు ఎందుకు వస్తాయంటే మనం ఏం చేయాలో ఎలా ఉండాలో మనకి నేర్పడం కోసం నేర్పినటువంటి వాళ్ళు ఇలా ఉండాలి. విజయనగరం జిల్లా రామతీర్థంలోని శ్రీ సీతారామస్వామి వారి కళ్యాణానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సింహాచల దేవస్థానం పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబరాలు తీసుకువెళ్లి మంత్రి శ్రీనివాసరావు చేతుల మీదుగా సమర్పించారు. ముందుగా సింహాచల క్షేత్రంలో విశేష పూజలు జరిపి ఈవో కె సుబ్బారావు వైదిక పెద్దలు, అధికారులతో కలిసి రామతీర్థం వెళ్లారు. నాదస్వర వాయిద్యాలు, వేద పండితుల మంత్రోచ్చారాల నడుమ మంత్రి, సింహాచలం ఈవో, రామతీర్థం ఈవో శ్రీనివాసరావు, వైదిక పెద్దలు వేదికకు తరలి వెళ్లి అర్చకులకు అందించారు. ఓం నమో నారసింహాయ.